హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భయస్థులు అనే కథ చెప్పుకుందాం. సుమారు 200 ఏళ్ల కిందట మలయాళ దేశంలోని తాళంకోడు ప్రాంతంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజస్థానంలో ఒక ఉద్యోగి. ఒక్కసారి అతను ఆస్థానంలోకి వెళ్ళాడంటే తిరిగి ఇంటికి ఎప్పుడొస్తాడో చెప్పడం కష్టం. ఆయన ఉద్యోగమే అలాంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కతే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి. ఊరి వెలుపల ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి పోయి రోజు ఆమె మైమరచి ప్రార్థన చేసుకునేది. స్వామి సుబ్రహ్మణ్య, దర్శనం ఇప్పించవా, నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి మరీ మరీ వేడుకునేది. ఇలా ఆమె రోజు ప్రార్థించడం గుడిలో ఉన్న ఒక పూజారి కనిపెట్టాడు. ఆమె అమాయకత్వానికి ఆ పూజారి లోపల చాలా నవ్వుకునేవాడు. ఒక రోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉంది. అప్పుడు పూజారి విగ్రహం వెనకాల దాక్కున్నాడు. భక్తురాలా, నీ సేవకు మెచ్చాను. ఇవాళ పొద్దుగుంకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇది కేవలం ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మకు ఎంతో సంతోషం వచ్చింది. ఆమె వెంటనే తన ఇంటికి చేరుకుంది. భక్తితో ఇల్లంతా శుభ్రం చేసింది. స్వామి కోసం పంచభక్ష పరమాన్నాలు ఎదురుచూసింది. ఇక స్వామి రాకకై ఎదురు చూస్తూ కూర్చుంది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు, వాళ్ళని మలయాళ దేశంలో పండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వారి ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే పార్వతమ్మ స్వామి ఈ రూపంలో వచ్చాడని అనుకుంది. రండి రండి స్వామి, రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని దయచేసి స్వీకరించండి అని పిలిచింది. వాడు ఆశ్చర్యపోయాడు. నేను భిక్షకుణ్ణి అని చెప్పాడు. ఎంత చెప్పినా ఆమె వినకుండా నిర్బంధించేసరికి గత్యంతరం లేక వాడు లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుణ్ణి పీట వేసి కూర్చోబెట్టి చక్కగా భోజనం పెట్టింది పార్వతమ్మ. దొరికిందే సందు కదా అని వాడు కూడా కడుపు నిండా తినేశాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ రూపంలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు చాలా వేగంగా భోజనం పూర్తి చేసేసాడనమాట. ఇతను భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. ఇంతలో పొద్దుగుంకడం గమనించింది. చూసి దీపారాధన కూడా చేసింది. అప్పుడు ఓ నా భక్తురాలా, తలుపు తీ అని పిలుపు వినబడింది. చూడగా విభూతి రేఖలు దండిగా ధరించిన గుడి పూజారి ఆమె ముందర ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఈయనే స్వామీజీ. ఇంతకు ముందు వచ్చింది నిజంగా బిచ్చగాడే అన్నమాట అనుకొని ఆ బిచ్చగాడిని చీకటిగా ఉండే అటకపైన దాక్కోబెట్టింది పార్వతమ్మ. ఆ పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకు వచ్చింది. అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది. అదే సమయానికి బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగింది ఆమె భర్తే. వెంటనే ఆమె దేవుడి రూపంలో ఉన్న పూజారికి నమస్కరించింది. స్వామి, నా భర్తకు దేవుడంటే అస్సలు విశ్వాసం లేదు. పైగా ఆయన చాలా కోపిష్టి. కాబట్టి వారు శాంతించే వరకు మీరు దయచేసి కాసేపు ఆ అటక మీద ఉండండి అని అతన్ని కూడా అటకపైనే దాక్కోబెట్టింది. ఎటు పారిపోదామన్నా దోవా తెన్ను కనిపించక పూజారి కూడా అటక ఎక్కి ఓ పక్కన పడుకున్నాడు. భిక్షగాడికి కడుపు నిండింది కాబట్టి ఇట్టే నిద్ర పట్టేసింది. వాడు మరొక మూల ఉండడం వల్ల పూజారి వచ్చిన సంగతి వాడికి తెలియదు. మరి కాసేపటికి పూజారికి కూడా నిద్రపట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ ఏంటి ఇవాళ ఎన్ని వంటలు వండావు, అసలు ఏంటి, ఎందుకు ఈ అట్టహాసం అని అడిగాడు. అందుకామె, మీరు ఇవాళ వస్తారని నాకు నిన్న రాత్రి కల వచ్చింది, అందుకే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పడానికి అబద్ధం చెప్పింది. అతను సంతోషించి విశ్రాంతి తీసుకొని వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన భిక్షగాడికి ఆకలి వేసింది.
మంచినీళ్ళు మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. తను పార్వతమ్మ ఇంట్లో ఉన్న సంగతి మర్చిపోయి. ఈ అరుపు చెవిన పడి పార్వతమ్మ భర్తకు మెలకువ వచ్చింది. ఏంటది? అరుస్తుందెవరు? అని అడిగాడు. ఇందుకు ఆమె, మనం మన పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించడం లేదు కదా! అందుకే వాళ్ళు 2 రోజులకోసారి ఇలా ప్రత్యక్షమవుతున్నారు అని చాలా తెలివిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి తన 2 చేతులు జోడించి తల ఎత్తి పైకి చూసి, ఓ పెద్దలారా! ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండలన్నీ యథావిధిగా తప్పకుండా నేను జరిపిస్తాను. దయచేసి నన్ను క్షమించండి అంటూ ప్రార్థించాడు. అక్కడ భిక్షగాడికి గొంతు ఎండుకుపోవడం వల్ల నీళ్ళు నీళ్ళు అని మళ్ళీ ఒకసారి చాలా పెద్దగా అరిచాడు. పార్వతమ్మ అప్పుడు అటక వైపు తిరిగి, ఓ దైవమా! తూర్పు దిక్కున టెంకాయ ఉంది. ఆ పక్కనే రుబ్బురాయి ఉంది. దాంతో కాయ కొట్టుకొని ఆ నీళ్లు తాగి కొంచెం శాంతించు అన్నది ప్రాధేయపడుతూ. ఆ మాటల్లోని అర్థాన్ని గ్రహించిన బిచ్చగాడు అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్టుగానే టెంకాయ దొరికింది. తరువాత రాయి కోసం వెతికేసరికి పడుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకటిలో అతని చేతికి తగిలింది. అదే రాయి అనుకొని ఆ భిక్షగాడు వెంటనే టెంకాయని దాని మీద కొట్టాడు. తల చితికేసరికి అయ్యో అయ్యో అంటూ పూజారి గోల పెట్టాడు. ఏమీ తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడేసరికి అతనికి భిక్షగాడి చెయ్యి దొరికింది. ఇద్దరూ అటకపైన కొట్టుకోవడం మొదలుపెట్టారు. కింద ఉన్న రామకుట్టి ఈ గోల విని ఎంతగానో భయపడ్డాడు. మరోవైపు పార్వతమ్మ కూడా హడలిపోతూ, అయ్యో, దేవతలకు ఇవాళ కోపం వచ్చేసినట్టుంది. రోజు మీరు వచ్చే వరకు శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ మీరు వచ్చారని వాటికి కూడా తెలిసిపోయినట్టుంది కాబోలు. వాళ్ళ ఆగ్రహం చాలా ఎక్కువైంది అని చెప్పింది. ఇంతలో అటకపై నుంచి వాళ్ళిద్దరూ దభీమని కింద పడడం చూశాడు రామకుట్టి. చూసి ఎంతగానో భయపడి గుర్రం ఎక్కి ఉడాయించాడు. ఆ తొందరలోనూ అతను కర్రతో గుర్రాన్ని కొడుతూ ఉంటే ఆ కర్ర కొన అతనికే వీపు మీద తగులుతూ వచ్చింది. కానీ దానికి కూడా అతను దేవతలు వెంటాడుతున్నారనుకున్నాడు. బాబు, దయచేసి నన్ను విడిచిపెట్టండి. మీకు ప్రతి ఏటా చేయవలసిన కర్మలన్నీ ఖచ్చితంగా చేస్తాను అని బతిమలాడుకుంటూ పోసాగాడు. ఈ అదనులో భిక్షగాడు, పూజారి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయగలదు పాపం పార్వతమ్మ. నమ్మిన దేవుళ్ళ లీలలకు ఆమె విస్తుపోయింది. ఆమె భక్తి చివరికి ఇలా మారింది. ఆ తర్వాత కొంతసేపటికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక భర్త యథావిధిగా వచ్చేశాడు. ఇంట్లో గోలేమీ లేకపోయేసరికి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పెద్ద కర్మలు జరిపిస్తానని మొక్కుకున్నాడు. ఆ ప్రకారమే జరిపించాడు కూడా. తన భర్తలో కూడా భక్తి, నమ్మకాలు పెరిగేసరికి పార్వతమ్మ సంతోషించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.